Well, this is the last day of our 30 days ఛాలెంజ్. ఈ వీడియోలో పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు, చెప్పాలంటే అసలు ఏమీ లేదు. నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి నేను కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ 2 టాపిక్స్ని కలిపేసి ఒక వీడియోలో చెప్పేయడం అలా చేశాను, చాలా టాపిక్స్. సో అందుకే నాకు 25 డేస్కే అన్ని స్క్రిప్ట్లు అయిపోయినాయి. తర్వాత నేను కొన్ని వీడియోస్ గురించి చూసాను, చూడడం అంటే నేను ఎక్కడో సెర్చ్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం ఆలోచించి మిగతా వీడియోలు అనేవి చేశాను. అలా మనం లాస్ట్ డేకి వచ్చేసాం. ఇది 30 డేస్ ఛాలెంజ్లో లాస్ట్ డే. ఈ వీడియో తర్వాత ఛానల్లో ఇంక వీడియోస్ రావు. ఛానల్ అయితే తీసాను, ఛానల్ అయితే ఉంటుంది, కానీ ఛానల్ అయితే వీడియోస్ రావు. ఎందుకంటే నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు రీచ్ లేకపోతే ఇంకా వీడియోలు చేయను. సో నా వీడియోలు చూసేవాళ్ళు కూడా లేరు కాబట్టి సో ఇబ్బంది ఎవరికి ఉండదు. సో నా సెల్ఫ్ ప్రాక్టీస్ అయితే అయ్యింది. కన్సిస్టెంట్గా 30 డేస్ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్లస్ నేను కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం, ఏదో ఒక స్కిల్ అయితే బిల్డ్ అయింది అనుకోవచ్చు. నా స్కిల్కి తగ్గ ప్రమోషన్ అయితే జరగదు, ఎందుకంటే రీచ్ ఎలాగో రాలేదు కాబట్టి. సో మామూలుగానే ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ వీడియోలు జనాలు చాలా తక్కువ మంది చూస్తారు. అందుట్లో నేను ఇంకా సరిగ్గా చెప్పలా, నా వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు. ప్లస్ నేను వీడియోలు కూడా ఏదో జనరిక్గా చేసేది తప్పితే ఏదో ఎఫెక్ట్స్ పెట్టేసి ఎగ్జాంపుల్స్ చెప్పేసి అవేం లేవు. నేను మ్యాక్సిమం ఏంటంటే జనరల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వీటి మీద ఎక్కువ చెప్పా. సో మామూలుగానే మనం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ వీడియోలు చూడం కదా. సో నేను ఇంకా జనరిక్గా చెప్పేసరికి నా వీడియోలో అసలు ఎవరో చూడలే, అది మ్యాటర్. సో నేనైతే ఈ ఛానల్ అనేది ఎక్కడితో ఆపేయడం జరుగుద్ది. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు ఈ 30 డేస్ వీడియోస్కి షార్ట్ ఫామ్ అనేది, షార్ట్ వీడియోస్ అనేది 30 షార్ట్ వీడియోస్ చేసేసి ఒక 5 డేస్ లోపు 30 షార్ట్ వీడియోస్ చేసేసి ఇంకా ఆపేస్తా. ఈ 30 డేస్ కూడా నేను ఇన్ఫర్మేషన్, కొన్ని స్కిల్ పరంగా, కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ పరంగా చాలా వీడియోలు చేశా. దీని ముందు 29 వీడియోస్ చేశాను కదా, అందుట్లో కొన్ని నీ పర్సనల్ డెవలప్మెంట్, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్నీ చెప్పా. డిసిషన్ మేకింగ్ నుంచి స్టార్ట్ చేసి నీ ఫైనల్ ఎండ్ రిజల్ట్, బెనిఫిట్స్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నిటి గురించి చెప్పా, ఆపర్చునిటీస్ అన్నిటి గురించి. సో అవన్నీ వీడియోలు నువ్వు చూడాలనుకుంటే చూసి నీకు కంప్లీట్ నీ కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత నీకేమనిపిస్తే అది చెయ్యి. అది ఏదో ఒకటి అనిపిస్తుంది కదా నీకు. 29 వీడియోస్ చూసే ఒకవేళ చూసుంటే, ఫస్ట్ నుంచి ఎవరైనా ఒక్కళ్ళైనా చూసుంటే 29 వీడియోస్ చూస్తే నీకు అక్కడికే నీకు చాలా డిసిప్లిన్ బిల్డ్ అయినట్టు. తర్వాత నీకు ఇంకా కొత్త పేషెన్స్ వస్తుంది, లెర్నింగ్ నాలెడ్జ్ వస్తుంది. సో నువ్వు ఏం చేయాలనుకుంటే అది వెంటనే చెయ్యి. ఏమీ చేయకుండా అలా కూర్చో, ఏదో ఒకటి చెయ్యి కనీసం. నేను ఇంకా ఒక డైలాగ్ డిస్ప్లే చేద్దాం అనుకున్నా. బిజినెస్ మ్యాన్ క్లైమాక్స్లో మహేష్ బాబు డైలాగ్ అంటే చూసావా, నీ నచ్చిన పని చేసుకో, నువ్వే పని చేయకపోతే వీలైనంత త్వరగా చచ్చిపో అంటాడు చూసా. ఆ డైలాగ్ ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నా. సో అది నీకు నచ్చిన పని చేయి, ఏదో పని చేయి, ఏదో ఒకటి. కుదరకపోతే నువ్వు ఖాళీగా మాత్రం ఉండకు, ఏదో పని చేయి. అది విషయం. నువ్వు బాగా చదువుకుంటావా, నువ్వు బాగానే చదువుకో, నీ సబ్జెక్ట్లో ఫుల్ నాలెడ్జ్ పెంచుకో. నువ్వు టాపర్ అనిపించుకోవాలని అనుకుంటే, లేదు ఏదైనా ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి, చదువుకో. లేదు ఏదైనా స్కిల్ నేర్చుకో, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో, కెమెరా నేర్చుకో, ఇంకా నీకు ఎడిటింగ్ యాప్స్ నేర్చుకో, లేకపోతే కొత్త విషయాలు నేర్చుకో, డ్రాయింగ్ నేర్చుకో, ఆర్ట్ వర్క్ నేర్చుకో, స్టోరీ రాయడం నేర్చుకో. నీకు నచ్చింది ఏదైనా సరే నేర్చుకొని వాటి మీద కొంచెం స్కిల్ పెంచుకొని తర్వాత డబ్బులు సంపాదించుకో.
డబ్బుల గురించే కాదు, నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ నీకు ఎలాగైనా ఉపయోగపడుద్ది. సో నేను ఈ 30 డేస్లో చాలా విషయాలు చెప్పా. నీకు మైండ్ సెట్ గురించి, అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోస్. నువ్వు పర్సనల్గా కొన్ని పేషెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలి, షార్ట్ టర్మ్ గోల్స్ అని చెప్పేసి కొన్ని టెక్నికల్ వేలో కొన్ని చెప్పా. ఇది నా ఛానల్ మొత్తం బయోడేటా. సో నువ్వు ఈ లాస్ట్ డేలో ఏ డిసిషన్ అయితే తీసుకుంటావో, మామూలుగా అయితే మనకు ఏదైనా పని చేయడం చాలా కష్టం. నేను చాలా వీడియోలో అదే చెప్పా. మనకి ఏదైనా పని చేయడం కష్టం కాబట్టే ఆ పని చాలా తక్కువ మంది చేస్తారు. సో ఆ పని చాలా తక్కువ మంది చేస్తారు, కొంచెం ఎఫెక్టివ్గా చేసే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. సో సక్సెస్ అయ్యే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. ఇది నా మొత్తం ఛానల్ బయోడేటా. నేను చెప్పాల్సింది మొత్తం నీకు చెప్పేసా. లాస్ట్లో నీ డిసిషన్ ఏం తీసుకుంటావో నీ ఇష్టం. సో అది ఇంకా నేనైతే సెండ్ ఆఫ్. సో గుడ్ బై.